చాలా మందికొచ్చే క్వెషన్ అండి. సో, మనము ఇంటర్నెట్ ఓపెన్ చూస్తే కొన్ని వందల ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఆయుర్వేదాలో ఆప్షన్స్ ఉన్నాయి, లేకపోతే హోమియోపతిలో ఆప్షన్స్ ఉన్నాయి. కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాము, లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ అంటాము. దీన్నే కార్పొరేట్ హాస్పిటల్‌కెళ్ళి తీసుకునే మెడిసిన్, లేకపోతే ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌కెళ్ళి, లేకపోతే ఒక సర్జన్ దగ్గరికెళ్ళి మీరు తీసుకునే ట్రీట్మెంట్‌ని కన్వెన్షనల్ ట్రీట్మెంట్, ఇంగ్లీష్ మెడిసిన్, వెస్టర్న్ మెడిసిన్ అంటాం. దీంట్లో ఏంటంటే అసలు దీంట్లో ఫిషర్‌కి ట్రీట్మెంట్ అనేది లేదు. వాళ్ళేం జేస్తారంటే, ఆడ పెయిన్ ఉంటుంది కాబట్టి పెయిన్ కిల్లర్ ఇస్తారు. ఓకే. లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే కొంచెం ఇన్ఫెక్షన్ సైన్స్ ఉన్నాయనుకోండి, యాంటీబయోటిక్ ఇస్తారు. సో, యాంటీబయోటిక్, పెయిన్ కిల్లర్ తప్ప వాళ్ళకి వేరే మెడిసిన్స్ ఏమి లేవు. సో, యాంటీబయోటిక్, పెయిన్ కిల్లర్స్ ఏంటంటే, సో, యాంటీబయోటిక్ గూడా అంత ఎక్కువగా ఇవ్వరు. పెయిన్ కిల్లర్ ఏంటంటే, మీకు పెయిన్ వచ్చినప్పుడు యేసుకుంటారు. మళ్ళీ ఆ పెయిన్ కిల్లర్ ఎఫెక్ట్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, కాకపోతే వీళ్ళేం జేస్తారంటే మోషన్ గట్టిగా గాని ఉంటే కొంచెం లూజ్‌గా అవ్వడానికి